హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు లంచ్లోకి రైస్ చేసి వంకాయలు, మునక్కాయలు, మటను, మామిడికాయలు, పచ్చి మామిడికాయలు మొత్తం వేసి కూర చేద్దామని వీడియో తీశానండి. ఒకసారి చూసేయండి ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నానండి. రైస్ వాష్ చేసి బాగా 2 times వాష్ చేసి ఎసరు వేసుకొని పెట్టుకున్నానండి. నానతాయని బియ్యము. చూడండి, ఇప్పుడు మామిడికాయలు, పచ్చి మామిడికాయలు చూపిస్తున్నాను నేను. 2 పచ్చి మామిడికాయలు చాలా ఫుల్గా ఉన్నాయండి. పచ్చి మామిడికాయలు. వంకాయలండి, వంకాయలు ఒక 1/2 kg వేస్తానండి. ఒక 4 మునక్కాయలు కూడా పెట్టాను చూడండి. టమాటాలు మొత్తం వేసి మటను ఒక 1/2 kg మటన్ వేసి పులుసు చేద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా కొబ్బరి పేస్ట్ చేసుకుందామని జార్లోకి కొబ్బరి కోసుకుంటున్నానండి. మిక్సీ జార్లోకి కొబ్బరి కొంచెం వేస్తే రుచిగా ఉంటుందండి, ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వేయాలని చెప్పి కోసి పెట్టుకున్నాను. మిక్సీ పట్టుకుంటున్నాను. మసాలా కూడా మెత్తగా మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టిన తర్వాత ఈ కూర అన్నీ కలిపి వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మునక్కాయలు, వంకాయలు, పచ్చి మామిడికాయలు మొత్తం వేసి వండితే మటన్లో చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్ కూడా 2 ఆనియన్స్ పెద్దవి సన్నగా కోసి పెట్టుకున్నాను. మటన్ చూడండి, వాష్ చేసి కుక్కర్లో పెట్టుకున్నాను. మటన్ ముక్కలు చేసుకొని బాగా 4 times వాష్ చేసుకొని పెట్టుకున్నాను కుక్కర్లోకి. చూడండి ఒకసారి, మటను చాలా బాగుంది. ఇంకా ముందుగా మటన్ ఉడకబెట్టుకుందామని చెప్పి మటన్ కుక్కర్లో వేసుకొని ఆనియన్ వేసేసానండి. ఈ ఆనియన్ కోసుకున్నాను కదా, ఆనియన్ వేసేసాను. ఆనియన్ వేసి తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వేసి మొత్తం బాగా కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలని చెప్పి మూత పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టేస్తే సగానికి పైగా ఉడికిపోద్దండి మటను. ఇంకా తర్వాత ఈ కూరగాయల ముక్కలన్నీ వేసి దాంట్లో కలిపి వండుకోవచ్చు అని చెప్పి ముందుగా మాత్రం మటన్ స్టవ్ మీద పెట్టుకున్నాను. చూడండి, పెట్టాను. ఇంకా విజిల్స్ వచ్చేదాకా ఆగాలి కదా. 4 విజిల్స్ వచ్చేదాకా ఆగాను. వస్తున్నాయి విజిల్స్ కూడా. విజిల్స్ వచ్చేదాకా ఇంకా కూరగాయలు కూడా కోసి పెట్టుకుందామని చెప్పి మునక్కాయలు కోసి పెట్టుకున్నాను. ముందుగా మామిడికాయ పై చెక్క అంతా, పచ్చి మామిడికాయకి పై చెక్క అంతా తీసేసి మామిడికాయ మొత్తము ముక్కలు చేసి పెద్ద పెద్ద ముక్కలు, సన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా వేస్తే ఇష్టంగా తింటారండి పిల్లలు. సన్నటి ఏంటంటే దాంట్లోనే కలిసిపోతాయి. ముక్కలు చేసి పెట్టాను. రైస్ కూడా స్టవ్ మీద పెట్టేశాను. రైస్ ఉడుకుతూ ఉంది. ఇది మటన్ ఉడికిపోయిందండి. దాంట్లో మసాలాలు వేసుకుంటున్నాను. కారం వేసాను 2 స్పూన్స్, ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. మునక్కాయ ముక్కలు చూడండి, మునక్కాయ ముక్కలన్నీ కోసి వాటర్లో వాష్ చేసి మళ్ళీ వాటర్లో పెట్టుకున్నాను. మామిడికాయ ముక్కలు కూడా బాగా పెద్ద పెద్దవిగానే కోసి పెట్టాను. ఇంకా విత్తనాలు ఉంటాయి కదండి మామిడికాయ, అది కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. ఆ విత్తనాలు కూడా దాంట్లోనే పెట్టేశాను. గిన్నెలో కోసి పెట్టుకున్నాను. ఇంకా వంకాయలు ముందుగానే కోసుకోకూడదండి, చివరిలో కోసుకోవాలి. ఎందుకంటే కన్నర్ వచ్చేస్తాయి అని బాగా మసాలాలన్నీ ఉడకడానికి స్టవ్ మీద పెట్టేశాను. ఆయిల్ మొత్తం వేసాను కదా, కారము, ధనియాల పొడి, మొత్తం కొబ్బరి పేస్టు మొత్తం వేసి కలుపుకొని మళ్ళీ మునక్కాయలు కూడా వేసేసి కలుపుకున్నాను. వంకాయ ముక్కలు కూడా చివరిలో కోసి వంకాయల ముక్కలు కూడా వేస్తున్నాను. వేసి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని ఒకసారి కొంచెం కల్లు ఉప్పు వేసుకోవాలి కదండి. కొద్దిగా 1 స్పూన్ నిండా కల్లు ఉప్పు
వేసుకున్నాను. బాగా కలపాలని, ముక్కలన్నీ మసాలాకు అంటుకోవాలి కదా, మటన్ ఉంది అంటుకోవాలని చెప్పి బాగా కలుపుకుంటున్నాను. ఈ కొబ్బరి పేస్టు మిక్సీ జార్లో వేసుకున్నాము కదండి, కొబ్బరి అంతా దానికే అంటుకొని ఉందని చెప్పి ఒక గ్లాస్ వాటరు పోసేసాను. పోసి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఈ చింతపండు ఒక 50 గ్రాములు నానబెట్టుకున్నానండి. 50 గ్రాములు కూడా లేదులేండి, ఇంకా తక్కువే. నానబెట్టుకొని రసం చేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను. వేసి పైనుంచి ఆ చింతపండు రసం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని, ఇంకా కూర కదండి అన్నంలో కలుపుకొని కావాలని చెప్పి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసాము. ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. ఆ కూరగాయలన్నీ ముందే మటను ఉడికిపోయింది. ఇప్పుడు కూరగాయలు కూడా ఉడికిపోయినాయి 2 విజిల్స్ తర్వాత. మూత కూడా తీసేస్తున్నాను. ఒకసారి చూడండి, మూత కూడా తీసేసి కూర చూపిస్తాను. ఎంత చక్కగా ఉడికిందో, నూనె అంతా ఆయిల్ అంతా పైకి వచ్చి బాగా కూర చూడండి ఎంత బాగా ఉడికిందో. మటన్ వేసిన కూర కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఆ కూర. చూసేయండి ఒకసారి. ఇంకా రైస్ కూడా అయిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా అన్నం ప్లేట్లోకి తీద్దామని చెప్పి, ఇంకా పిల్లలు వచ్చారు భోజనాలకి, లంచ్కి. ఇంకా అన్నం కూడా అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందామని చెప్పి చూపిస్తున్నాను మీకు. అన్నం కూర రెండు రెడీ అయిపోయినాయి. ఇంకా 2 ప్లేట్లలోకి అన్నం కూడా తీసేసి ఒక గిన్నెలో కూర తీసుకొచ్చి ఇంకా 2 పిల్లలకి పెడదామని చెప్పి పెడుతున్నానండి. ఒకసారి చూసేయండి మీరు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.